కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిపిఐ అగ్రనేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా సుధాకర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పాలమూరు జిల్లాకు చెందిన సుధాకర్ రెడ్డి 1998-2004లో నల్గొండ నుంచి చట్టసభలకు ఎంపికయ్యారు. సురవరం సుధాకర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కోనరావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న జన్మించారు. అనంతరం వీరి కుటుంబం కాంచిపాడుకు వలస వెళ్ళింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయ విద్యలో పట్టా పొందారు. 1974లో విజయలక్ష్మితో వివాహం జరగగా వీరికి 2 కొడుకులు ఉన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి తండ్రి సురవరం వెంకట్రామిరెడ్డి స్వతంత్ర సమరయోధుడు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి సుధాకర్ రెడ్డికి స్వయానా పెదనాన్న అవుతారు. అయితే సుధాకర్ రెడ్డి పోరాట యాత్ర 1957లో కర్నూలులో చదువుతున్నప్పుడు ప్రారంభమైందని చెప్పవచ్చు. అప్పుడు పాఠశాలలో ప్రాథమిక అవసరాల కోసం చేసిన పోరాటం కర్నూలు మొత్తం వ్యాపించడంతో సుధాకర్ రెడ్డి పేరు మారుమోగింది. 1960లో ఏఐఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి అనంతరం జిల్లా కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 1965లో ఓయూలో లా చదువుతున్నప్పుడే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర బాధ్యతలను ఆయనకు కట్టబెట్టారు. అదే వేగంతో 1966, 1969లో జాతీయ ప్రధాన కార్యదర్శి, 1970లో జాతీయ అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాత సురవరం ప్రస్థానం కమ్యూనిస్ట్ పార్టీకి మారింది. 1971లో భారత కమ్యూనిస్ట్ పార్టీకి జాతీయ కమిటీ సభ్యులయ్యారు. 1974 నుంచి 1984 వరకు సిపిఐ పార్టీ ఉమ్మడి ఆంధ్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. 1985, 1990లో వరుసగా 2 సార్లు కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే 1994లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై డోన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1998లో చట్టసభలకు పోటీ చేసి తొలి విజయం దక్కించుకుని తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2000లోని విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో సుధాకర్ రెడ్డి కీ రోల్ ప్లే చేశారు. ఆ ఉద్యమంలో 3 చనిపోగా సురవరంను గుర్రాలతో తొక్కించగా గాయపడ్డారు. దాని ఫలితంగా 2004లో మరోసారి నల్గొండ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అప్పుడే కార్మిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయ్యారు. రెండు 2012లో బీహార్లోని పాట్నాలో జరిగిన జాతీయ మహాసభల్లో సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యి 2019 వరకు కొనసాగారు. తెలుగు రాష్ట్రాల నుంచి వామపక్ష పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన రెండో వ్యక్తి కూడా సురవరం సుధాకర్ రెడ్డి కావడం గమనార్హం. ఆయన నేతృత్వంలో పనిచేసిన అనేక మంది ఆ తర్వాత కాలంలో వివిధ రాష్ట్రాల్లో కీలక నేతలుగా ఎదిగారు. విద్యార్థి స్థాయి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలో రాణించిన సురవరం చక్కటి వాగ్దాటి, విషయ పరిజ్ఞానం కలిగిన నేత. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు కూడా భారత పార్లమెంటరీ తరపున పంపబడ్డ గొప్ప నాయకుడు. సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు ముగిసిన కొద్ది నిమిషాలకే సురవరం మరణించిన వార్త తెలియడంతో నాయకులు, కమ్యూనిస్టు శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి తదితరులు
హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి సురవరం భౌతిక కాయానికి నివాళులర్పించారు. సురవరం మరణ వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కె చంద్రశేఖరరావు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.